ఇక మరి ఈనాడు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అన్నట్టుగా మరి బతుకులు ఇక మరి అల్లం 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 బెల్లం బెల్లం అల్లం అల్లం బెల్లం బెల్లం ఏమవుతుందో ఏం పోతుందో ఎక్కడవుతుంది ఏమవుతుంది ఏం కథ మొత్తానికి మీ నర్సయ్య తాత ఇక మరి ముసురోజు పడుతుంది ఇక మరి పట్నం హైదరాబాద్లో మెట్రో రైళ్ల పరిస్థితి ఎట్లా ఉంది ప్రయాణికులు ఏమనుకుంటారు ఏంది ఏం కథ కథ మాతలు ఏందో ఇది చెప్తా చూస్తూనే ఉంటారు మన ఏ చిన్నగా ఇక పైన కడతా ఏ ఊరు ప్రకాశ్ మరి ఎట్ట సంగతి మెట్రో రైలు ఏమనిపిస్తుంది టైం తెలియదు అంటే ఫస్ట్ టైం ఛార్జ్ ఏం తెలియదు బాగా ఉంది తాత మరి కరోనా కరోనా అంటారు జర పైలంగా తిరుగురి మాస్కులు పెట్టి దిగుదా అదే అంటున్నా మరి రాలేదు కాబట్టి ఆగా కరోనా వస్తే మాస్కులు పెట్టుకోవడం మంచిది మళ్ళీ సురువు అవుతుందట ఐడి పెట్టుకున్నాం అదే అంటున్నా అగో ఈ కోయా పెట్టుకుందిగా ఓ బిరగా నీ చెవులో పడ్డదా కరోనా కరోనా అని तेलुगु नहीं आता है। కరోనా 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 ఆతా ఆతా कब आता? ఏ ఇక మరి ఇక దేశంలో ఎక్కడో ఎక్కడో దూసరా 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 अलग अलग प्रांतों में करोना आएगा आएगा अंटूरू कोरोना का मतलब दूसरा वायरस आएगा ऐसा बोल रहे हो? कौन सा वायरस है वो? करोना कौन सा गाँव मेरा दिल्ली। दिल्ली में भी आया क्या? దేశంలో అక్కడక్కడ అక్కడక్కడ సురువాయించిందట ఏ ఊరే పెద్ద మనిషి ఇక్కడే పట్టమేనా ఏం కావాలి? ఎట్టకు సంసారం మరి ఏంది ఏదో మెట్రో రైలు నిన్న ఏదో కథ నడిచిందట ధర పెంచిందట తగ్గిందా అంతే ఉందా మెట్రో పెరిగినట్టు తెలుసు కానీ నేనైతే మెట్రోలో ఎప్పుడు వెళ్ళను. మెట్రో అయితే పెరిగింది 10 రూపాయలు 20 రూపాయలు పెరిగిందని అయితే అన్నారు, విన్నా. పెంచిందట పెంచగానే ఇక మన ఆదాయం పడిపోయిందట ఇక మళ్ళా చిన్నగా దించిరా అని తెలుస్తుంది. మరి దించిర్రా దించలేదా అసలు ఏం నడుస్తుంది? రేట్ అయితే పెరిగినట్టు తెలుసు, దించలే. దించేదే ఉండదు, పెరిగేదే ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి తగ్గడం అన్నది జరగదు. తగ్గిస్తే ఆల్రెడీ గవర్నమెంట్ కి లాస్ ఉంది, ఇంకెంత లాస్ భరిస్తుంది? ఇదేం ఆదాయం లేదు గవర్నమెంట్ కి. ఎల్ఎన్టీ కూడా కట్టి ఆడిని ఎత్తి కొట్టుకుంటున్నాడు, గవర్నమెంట్ నడిపిస్తుంది. ఇదేం లాభంతో అయితే మెట్రో నడవట్లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి, పేపర్ చదువుతా కాబట్టి. ఇదైతే లాస్ లోనే ఉంది. అందుకనే కనీసం మరి ఏదన్నా చేయని కంటే డబ్బులు లేక వాళ్ళు పెంచుతాము, ఇంకా కొత్త ట్రైన్స్ వేస్తామని చెప్తున్నారు. అదే నిలబడి పెంచిందట మళ్ళీ 50,000 జనాభా తగ్గిందట. రోజు 5 లక్షల మంది పోతాడట ఇంట్లో. పోయే వాళ్ళు పోతారు, కాకపోతే అది కాదు సమస్య. ఇప్పుడు అంటే పెరిగిన దానికైతే నేను చదివిన న్యూస్లో వాళ్ళు కొత్త రైల్స్ తీసుకొస్తాము, సర్వీస్ పెంచుతాము అంటున్నారు. జనాభా అయితే తగ్గుతారు మరి, ఎందుకంటే అన్ని చోట్ల ఉండదు కదా. ఇప్పుడు నేను మెట్రో ఇక్కడ దిగుతా, అటు పోవాలంటే పోలేను కదా, నాకు పక్కకే ఆఫీస్ ఉండదు. మళ్ళీ కిలోమీటర్ పోవాలంటే వాడు ఆటో వాడు 50 రూపాయలు అడుగుతాడు, 100 అడుగుతాడు. నేను మెట్రోలో వచ్చినా కానీ మళ్ళీ కిలోమీటర్కి 50 ఇవ్వాలి కదా. అది మెట్రోతో ఏం ఫాయిదా అవుతలేదు అంటావా? ఇట్లా కొంతవరకు ఫాయిదా ఉంటుంది, మొత్తం అయితే ఫాయిదా కాదు. నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నా, ఒకనాడు కూడా మెట్రోలో పోయి నేను ఏ పని చేసుకోలే. ఆఫీస్ వాళ్ళకి నడుస్తుంది, వానికి అక్కడ నుంచి క్యాబ్ ఉంటుంది. ఇప్పుడు నేను కొంపల్లి నుంచి వచ్చి నాకు ఆ లోపల 2 కిలోమీటర్లు పోవాలా, మెట్రో రానీకి ఎక్కనీకి అవుతుంది. అది కొంతమందికి ఉపయోగపడుతుంది కానీ అందరికైతే మెట్రో ఉపయోగపడదు, వచ్చే లాభం కూడా ఉండదు అందరికి. మరి నా లెక్క ప్రకారం అంతే. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చిర్రు, మెట్రోలో పోయి పోగలుగుతారా? పోలేరు కదా. మళ్ళీ ఆటో వాడు మినిమం మీటర్ నాది 100 రూపాయలు అంటాడు, 70 అంటాడు, నాకు గిరాకీ లేదని ఆయన అంటాడు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు లేకపోతే మెట్రోలో ఇంకా జర గిరాకీ ఎక్కువ ఉన్నాయేమో. ఫ్రీ బస్ ఉంది కాబట్టి ఇక జనాలు ఆడక్కలు మొత్తం ఇందనే పైన కడుతుంది. ఫ్రీ బస్ కూడా అందరికి లేదు కదా, లేడీస్కే ఉంది. లేడీస్ ఒకటే ప్రయాణం చేస్తారా? లేడీస్ ఒకరు ఫ్రీ బస్ అనేది కొంతవరకే. ఫ్రీ బస్ దిక్కెళ్ళి కూడా బస్సులో కూడా ఉంది, దానికి కూడా ఫ్రీ బస్ లేనప్పుడు కూడా ఆర్టీసీ నష్టం ఉంది. ఫ్రీ బస్ వచ్చినాకనే ఆర్టీసీ నష్టం కాలే, దాని లాస్ గవర్నమెంట్ భరిస్తుంది కదా. ఇప్పుడు ఒక భార్య పాపకు ఒకటే లేడీస్కే ఇస్తారు, ఓన్లీ లేడీస్కే ఫంక్షన్ పోరు, లేడీసే పోరు కదా. వాళ్ళ వెనకాల పోరగాడు ఉంటాడు, మళ్ళీ మగ పోరగాడు ఉంటే వానికి టికెట్ తీయాల్సిందే, జెంట్స్ ఉంటారు. ఫ్రీ బస్ దిక్కెళ్ళి కొంతవరకు తగ్గుతుంది కానీ దేన్ని దానికే ఉంటుంది అన్న. ఇన్ని అపోహలు అంతే, నాకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా. సరే పెద్ద మనిషి అమ్మాయి గిట్ట ఉంది. ఏ ఊరు మగోది? హైదరాబాద్.
పట్నం ఏం పని చేస్తుంది కోజాగా? కంపెనీలో పనిచేస్తా, ఐటీ కంపెనీ. ఎట్టెట్టుంది తాత మెట్రో ప్రయాణం ఎట్టెట్టుంది? మెట్రో రైలు ఎట్టెట్టుంది? ఏం కథ? ఏం నడుస్తుంది? ఏమో ధరలు పెంచుతున్నారట తగ్గిస్తున్నారట? ఏం జరుగుతుంది తాత? ధరలు పెరుగుతున్నాయి కానీ రీజనబులే ఉంది. అంతేనా? ఓకే. ఇక మరి తెలంగాణ సంవత్సరం వెళ్తలేదట. ఆ పెద్ద మనిషి ఏమో మొత్తుకుంటుండు. ఇక మరి ధరలు పెంచుతానన్నా జర కొద్దిగా ఆటో ఇటో నూక్కొస్తుందని ఇక మరి ఆయన దాంట్లాడుతుండు. మరి పెంచాలంటావా, మన దిగుకు పంపించాలంటావా? మన తగ్గించినట్టుగా ధర ఇప్పుడైతే నేను నిన్నటి నుంచే చూసాను, లైక్ ఒక 45 రూపీస్ నుంచి 5 రూపీస్ పెంచారు. లైక్ 50 రూపీస్ నేను 5 వెళ్తా. సో ఓకే, ఒక 5 రూపీస్ పెరిగింది ఓకే, బట్ వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, నాకైతే ఓకే. అంటే మంచిగా జర అటు ఇటు సౌలత్ అవుతుందా మెట్రో రైలు? మెట్రోలో ఓకే. ఇప్పుడు ఆపదికి సాపదికి ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ అయిపోయారు, కింద అంతే ఉంది, పైన అంతే ఉంది. ఆటోలు ఎక్కువ ఈ మెట్రో రైలు పోతురా బస్సులలో పోతురా? బస్సులలో ఎక్కువ ఉన్నారు జనాలు. ఓకేనా? టికెట్ 0 ఉంది కదా, సో బస్సులలో ఎక్కువ ఉంటున్నారు. అంటే ఇప్పుడు మెట్రో రైలు ఏమైనా జర మగవాళ్ళు ఎక్కువ ఉంటారు అంటావు, ఆటోలు తక్కువనే అంటావు? అంతే, జనాలు అయితే ఎక్కడైనా ఉంటున్నారు. సరే, ఇక ఈ కోయిలగా అంబాయం గిట్ట ఉంది. ఇక మరి ఇంక గట్ట పోదాం. మరి ఇంక గాలి ఏం చెప్తారో చూద్దాం. దా ఏ ఊరే? హైదరాబాద్. ఓ ఇది పట్నం కోయిలగా అట. ఇప్పుడే దిగినవా మెట్రో? ఇప్పుడే దిగిరా. ఏమంటుంది బాగా మెట్రోలా? ఏమంటేనేమి పెంచేసి రేటు, ట్రావెలింగ్ 5 రూపాయలు పెంచేసారు. పెంచిరా? ఏమన్నా తగ్గిన పేపర్లు ఇస్తున్నా? లేదు 5 రూపాయలు పెంచారు. అదే ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇక అనిపించేది ఏముంది, సౌలత్ మంచిగా ఉంది, 75 కిలోమీటర్లు తిరుగుతుంది. మరి ఇంకా సర్వీస్ సిటీ అంతా పెంచుతా అంటారు కదా, మరి సర్వీస్ కావాలంటే తప్పదు కదా, ఇక అంతే కదా. రైట్. కొంతమంది ఇక మళ్ళా ఈ ప్రజా సంఘాలు వాళ్ళు వీళ్ళు అని నొల్లి పెడితే ఇక మళ్ళా తగ్గించిందట అనేది. సంఘాలలో లేరు, కనబడతలేరు, అయిపోయింది. పాతకాలంతో అప్పుడు ఉండే ప్రజా సంఘాలు ఉద్యమాలు అవి ఇవన్నీ అలా అసలు అగుపడతనే లేరు. అక్కడ కేసీఆర్ పీరియడ్ లేరు, ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్ లో కూడా లేరు. ఎవడో గాడ 10 మంది భుజంకో సంచి వేసుకొని తిరుగుతారు, కానీ వాళ్ళు ఉద్యమాలు లేవు, ఏమీ లేవు అసలు. కాక మరి ఇప్పుడు ఈ తెలంగాణ సంసారం జర ఎలకల పడ్డదట. ఆయన ఎలకలేసిపోయిందట కేసీరావయ్య. మరి కేసీరావు కేసీఆర్ వెనకేసిపోయిండు, మరి పామాదులు ఉన్నాడు, పట్టుకోవచ్చు కదా. మరి నువ్వు పట్టుకోవచ్చు కదా, 1000 కోట్లు ఉన్నాయంటే మరి తీయచ్చు కదా, తీసి ప్రభుత్వ ఖజానా నింపుకో. వద్దన్నాడు వాడు, నీ చేతిలో ఉన్నది కదా రాజ్యము, అంతేనా కాదా? అడుగుదామంటే అసెంబ్లీకి వస్తలేదట. అసెంబ్లీకి వస్తలేదట. పెట్టి పోలేదు కదా కేసీఆర్ ఆనే ఉన్నాడు, ఉన్న జాగాలు ఉన్నాడు కదా. ప్రభుత్వం అంతా నీ చేతిలో ఉన్నది. పెట్టు, రోజు కేసు పెట్టు, గుంజు, ఎక్కడ ఉన్నాయో డబ్బులను గుంజి ఈ ఖజానా నింపుకో. వద్దన్నాడు వాడు, అంతేనా కదా? ఎక్కడ పోతలేడు కదా కేసీఆర్, అయితే తప్పించుకొని పోతలేడు కదా. మరి ఇప్పుడు నిన్న మొన్న ఈ కాళేశ్వరంలో అంత అవినీతి జరిగింది, పసలన్నీ దొంగలు ఊరు పంచుకున్నట్టే అయింది, ఆగమైంది. ఇప్పటికీ 109 మంది అధికారులని విచారణ చేస్తే, అదే మన పీసీ ఘోష్ వాళ్ళు కమిషన్ చేస్తే, అందులో ఎవరు చూడు కేసీరావు ఏమంటే మేము చేసినాం, కేసీరావు చెప్తేనే మేము చేసినామని అంటున్నారట. మరి కేసీరావు ఏం చేసే తప్పు చేసిండని అనుకుంటున్నావా? కేసీరావు ఆయన కూడా రేపు 5 తారీఖు నాడు, జూన్ 5 తారీఖు నాడు విచారణకు రావాలని కోరుతుర్రట. ఇది మన పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళు. పోతాడు విచారణకు, పోయి ఆయన చెప్తాడు. అన్ని ఆయన దగ్గరనే ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఫైల్ అంతా. ఇప్పుడు ఖరాబ్ అయింది అంటుర్రు కదా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం కట్టుకున్న ఇల్లు కూడా ఏమో చాలా దెబ్బతింటది. ఫస్ట్ అది మంచిగా చేసి ఎవరోళ్ళకైతే నీళ్లు రావాలను, రైతులకు 200, 300 కోట్లు 500 కోట్లు పెట్టి కట్టేది ఉత్తిరైతే కాదు కదా. ఖరాబ్ అయింది మంచిగా చేసి ఫస్ట్ నీళ్ళు వదులు, మనం దాన్ని పడా పెట్టొద్దని చెప్పు. ఇప్పుడు ఉన్నదాన్ని మంచిగా చేసి దాన్ని ఏమంటారు, దాన్ని పనులకు తీసుకురమ్మను. తర్వాత కేసీఆర్ సంగతి తర్వాత చూద్దు. తాత ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, కేసీరావు ఇక నాకు ఆశ కొన్నట్టుంది, ఇక అమెరికా పోతా, నా మనవన్ కాడు పోయి ఇమాన్స్ కాడు పోయి 4 రోజుల పాటు ఉండి వస్తా అని ఇప్పుడు ఆయన అమెరికా ప్రయాణం కడదామన్న టైంకే ఇప్పుడు ఈ జైలుకు పోయే కాలం దగ్గరికి వచ్చిందా ఏమో. ఇప్పుడే ఈ కమిషన్ వాళ్ళు రమ్మంటారు, విచారణ చేయాలంటారు. అధికారులు మొత్తం ఆయన మీదే నూకుతారు. ఆయన చేయమంటేనే మేము చేసామని ఇప్పుడు అధికారులు అంటారు. మరి ఇప్పుడు కేసీరావు ప్రయాణం అమెరికా అవుతుందా లేకపోతే జైలుకి అవుతుందా? విచారణ పోతాడు కేసీఆర్, పోతాడు. ఆయన వాయిస్ ఏందో ఆయన చెప్తాడు.
తర్వాత ప్రభుత్వం తీసుకుంటది కదా డెసిషన్. మనం చెప్పుడేంది, విచారణకు పోతాడు, ఆయన కట్టిందే కదా, మంచిగా విచారణకు పోతాడు, ఏముందో అట్లా ఆయన చెప్తాడు. ఆయన దగ్గర పేపర్లు కాగితాలు ఏమేమి ఉన్నాయో అన్ని ఉన్నాయి ఆయన. ఎందుకంటే ఆయన మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వేస్ట్ పోదు, తెలంగాణ అంతా సస్యశ్యామలం ఉండాలని కట్టిండు సారు. అందరికి అన్నం ఉండాలి, రైతులు ఊళ్ళ మీద రావద్దు, పట్నం పొంటి రావద్దు, బతుకు తెరువుకు, ఎక్కడోళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ నిమ్మలంగా ఉంటే మంచిగా ఉంటుందని ఉద్దేశంతో కట్టిండు. ఏదో చిన్నది పొరపాటు అయ్యింది, ఆ పొరపాటు ఎందుకైంది ఏం సంగతి అది మంచిగా చేసి దాన్ని జనాలకు రైతులందరికీ నీళ్ళు వదిలి ఫస్ట్ వాళ్ళు నిమ్మలంగా ఉండాలి. రైతు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది. రైతు బాగా లేకుంటే దేశం ఎక్కడిది? అంతేనా కదా? ఇప్పుడు మనమందరం పట్నంలో నిమ్మలం ఉన్నామంటే కూడా రైతే కదా. రైతు లేని రాజ్యం వేస్ట్. అందుకే ఆయన రైతులదే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటు కేసీఆర్. జై హింద్. ఉంటా. పెట్టేట్టుంది, మెట్రో పైన పెట్టేట్టుంది, ఏం కదా, ఏం చెప్తావు? మంచిగా అనిపిస్తుందా? మరి ధరలు పెంచిరాట, పెంచిరా ఏమనుకుంటుంది? బాగా పెరిగింది అంటే ఒక మెట్రో నుంచి రావడానికి 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. అంతేనా? యాడ్ అయ్యాయి. అయితే లాంగ్ అయినప్పుడు ఇంకా బాగా పెరుగుతున్నాయి. మరి ఎట్లా తగ్గియాలంటవా? స్టూడెంట్స్ బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటే మేము రూమ్స్ చూసుకోవాలి మళ్ళీ అన్ని, దానికోసం అది ఇబ్బంది. మరి స్టూడెంట్స్ కైనా బెనిఫిట్ కైనా పెడితే బాగుంది. ఏమన్నా మరి ఏమైనా గిరాకీ ఏమైనా తగ్గిందా? జనాలు తగ్గిరా? వర్క్ ప్రెజర్ అండి, వర్క్ ఉన్నప్పుడు మరి వెళ్ళాలి కదా, సో ఎక్కువైనా ఇప్పుడు టికెట్ పెంచినా మరి గిరాకీ తగ్గిందా అంటున్నా? గిరాకీ ఏం తగ్గదండి, అవసరం మాది కదా ట్రావెల్ చేయడం అనేది. ఎందాక పోయినావు? ఇక్కడ ఎక్కడి నుంచో వస్తున్నాను, ఏశ్వర నగర్ నుంచి. ఏ ఊరు? ఊరే విజయవాడ. ఏమో ధర పెంచిందట, మరి ఒక టికెట్ వచ్చావుగా? ఎంత కొట్టింది తాత? 50 రూపాయలు. ఇదివరకు ఎంత ఉండే? 45. ఈయన పని చేసి 5 రూపాయలు కొట్టిరా? 5 రూపాయలు ఎక్స్ట్రా చేసిండు. మరి సర్కారు సంవత్సరం వెళ్తే తాత కొడతా రాదు. మరి ఏం చేద్దాం మనం అది మీరందరూ చూడాలా. ఇట్లా మరి బస్సా మెట్రోనా? మరి నీకు టికెట్ ఫ్రీ బస్ ఎక్కపోయినావు? బస్సు ఎక్కుతాం అంటే బస్సుకి ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉంటుంది కదా, పెంచినాడగా? పెంచురు మరి పెంచమేనా? పెంచుతున్నారు, అన్ని పెంచుతున్నారు. ఇంకా ట్రైన్ టికెట్లు పెంచుకోండి ఎట్లుంటుంది. మరి పెంచుతున్నారంటే మరి సంవత్సరం వెళ్తే తెలంగాణ సంవత్సరం వెళ్తలేదు, మరి ఏం చేయమంటే మరి అన్ని రేట్లే పెంచుతున్నారు. మరి మా అలాంటి వాళ్ళు ఎలా బతకాలి ఇప్పుడు పేదోళ్ళు? ఏమి లేకుండా మరి ఏం చేస్తారో మరి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒక గట్ట ఉంది కథ, ఏం చేద్దాం? ఇక మమ్మల్ని పట్టించుకునేటట్టు ఉందా? బస్సులు ఫ్రీ చేసిర్రు, మొత్తం కడుపుల మీద కొట్టిర్రు, ఇంకేముంది చెప్పు? అడిగేటట్టు ఉందా అసలు? మరి బస్సు ఫ్రీ చేసిందంటే మరి మీ ఇదిగాలే ఉరుకుతలేదా బస్సులా? బస్సులు మస్తు ఎక్కుతున్నారు, అసలు ఆటోని దేక కూడా దేకుతలేరు ఇప్పుడు. ఇక ఎందుకు కొంచెం నడుస్తున్నాయి అని అంటే ఆన్లైన్ కూడా కొట్టుకోబోతున్నాయి అవన్నీ. అది ఉన్నాయి. నేటి దాకా మీ ఆటో మగోళ్ళు ఏమో ఆగలేదాట, ఓ ఉరుకులో పెడితే. ఇక మరి సరే ఇప్పుడు ఏదో అయింది పోయింది కానీ ఇక మరి మిమ్మల్ని కూడా ఆదుకుంటాడు జర. ఇప్పుడు సంసారం ఏం వెళ్తలేదా? ఆదుకోవాలి, ఆదుకోకపోతే మాకు కూడా కష్టం కదా. ఎన్ని రోజులు ఇట్లా చెప్పు? అదే ఏదో కానీ ఈ కల్వకుంట్ల ఇంట్లో ఏదో పంచాయతీ అవుతుందట, నీకు షోలో పడదా? పడలేదు. ఈ హరీష్ రావును పక్కకు పెట్టిదట. లోపల మాట్లాడుకుంటారు అని విన్నా. కేసీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుకుంటారు అని విన్నా, కానీ ఏందన్నది మాకు తెలియదు. అయితే కుసకుస నడుస్తుంది. అదే ఇప్పుడు కవిత ఏదో కొత్త పార్టీ పెట్టబోతుందట. ఇక కేటీ రాములకే రేపు పట్టాభిషేకం అనేది, వరంగల్ సభ పెట్టిండు అనేది గుసగుస. ఇక హరీష్ రావు కూడా పక్కకు జరగబోతే ఉండు, ఇక రేపు అయితే అనేది చర్చ నడుస్తుంది కదా. నడుస్తుండొచ్చు, మనకు తెలియదు, కరెక్ట్ గా తెలియదు. నడుస్తుంది 100%. ఇది కథ, అసలైన కథ ఇది. ఏముడు పిల్లగా పట్నంలో అడుగు పెట్టావు, ఎట్ట సంగతి? ఏం సంగతి? ఎంత పైన కట్టావు? బల్కంపేట వెళ్ళాము పోతున్నాం. ఎల్లమ్మ కాడికా? తీర్మానం బాగానే చేసుకున్నాగా. ఎట్ట ఉంది? ఏ ఊర ఉండే? నల్గొండ. నల్గొండ ఎక్కడ పిల్లగా? నల్గొండ ఈ గట్టుపల్.
కట్టుపల్. మరి ఇప్పుడు ఎల్లమ్మ కాడికి పోయి మరి ఇప్పుడు ఏం వరం కోరుకుంటావు? ఏవో మనకు బాధలు ఉంటాయి ఇక. ఏదో ఉంది. ఎట్లా మరి మెట్రోకే వచ్చినావా? ఎట్లా అనిపిస్తుంది మెట్రో ప్రయాణం? పర్వాలేదు మంచిగా ఉంది. ఏం ధర పెంచిర్రా తగ్గించిర్రా? పెంచిరు పెంచిరా? వ్యాపారి 5 రూపాయలు పెంచిరు. మరి ఏమైనా బాధ అనిపిస్తుందా ఎట్లా? ఇక బాధ ఏముంది, అందరు పోయినట్టు మనం పోవాలి. ఇక సంసారం మరి గవర్నమెంట్ సరుకు సంసారం వెళ్తలేదు తాత. ఇక ఏదో జర్ర ఆడంగిడంగా దండలాడుతుండు, జర్ర మియాసంటోళ్ళు కూడా జర్ర ఓపిక పట్టాలి. అంతేనా? మద్దతు చేస్తాం మేము కూడా. మెట్రో ప్రయాణము మనకాడ మొత్తం నిలబడే రావాలి. ప్రైజులు మాత్రం అడవులే పెంచారు. 15 రూపాయలు పెంచిండు ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట్కి. 45 రూపీస్ ఉండే ఇంత ముందుకు, ఇప్పుడు 60 రూపీస్. సాయంత్రం నిలబడే పోవాలి, ఇప్పుడు నిలబడే రావాలి. సీట్లు ఉండవు, ఏముండవు, ఏం స్పెషాలిటీస్ ఉండడానికి 15 రూపాయలు ఎందుకు పెంచిండు? ఎల్జేం వచ్చి ఎల్జేం పోతలేవు తాత? ఎల్జేం వస్తుంటివి ఎల్జేం పోతుంటివి మెట్రోలో పోతున్నాం కానీ మరి 45 రూపాయలు అయితే తీసుకున్నాడుగా ఇంత ముందుకు. ఇప్పుడు 60 రూపాయలు అంటే మరి చాలా ఎక్కువైపోతుంది. 60, 120 రూపాయలు దీనికే పెట్టారు. ఇప్పుడు బండికి వస్తే సరే మన ట్రాఫిక్ అవుతుంది అని మన బండికి రావట్లేదు. 50 రూపాయలు 60 రూపాయలు పోసుకుంటే పెట్రోల్ వస్తాం పోతాం. కానీ మనం ఏంటంటే ఆడ ఆపుకుంటాం, ట్రాఫిక్ ఉంటుందనే ఇందులో వచ్చేది. సరే 40 45 ఉన్నది ఓకే అనుకొని వచ్చినాం. ఇప్పుడు సరే 60 రూపీస్ పెంచండి, మళ్ళీ నెక్స్ట్ పెంచడానికి గ్యారెంటీ ఏంది? ఇప్పుడు 3 నెలల తర్వాత మళ్ళీ 20 రూపాయలు పెంచిన అనుకో, అట్లా కట్టుకుంటూనే పోతామా? కష్టం అవుతుంది. 10% ఏమో తగ్గించిరటగా ఎరికేందా? టికెట్ కు 10% ఏమో మరి తగ్గించిరట. 24 నుంచి మరి అమల్లోకి వస్తాయట. మరి ఏమొస్తాయి ఇప్పుడైతే మనకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే చాలా టూ మచ్ అయిపోతుంది మనకు మెట్రోలో. ఇప్పుడు ఇంకొకటి కంటిన్యూ ఇంకా ఎక్కువ స్పెషాలిటీస్ పెంచాలి. కంటిన్యూ మెట్రోస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. అందులో వాళ్ళు ఏమంటున్నారంటే పాపులేషన్ పబ్లిక్ ఎక్కట్లేదు అని వాళ్ళు అంటున్నారు. నిలబడడానికి అయితే మనకు జాగలేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది మనకు మెట్రో రావడం. ఇక మరి ఇంకో ముచ్చట కూడా ఏంటంటే ఈ తెలంగాణ సంసారం ఏమి వెళ్తలేదు, మొత్తుకోలు అవుతుంది. ఇక మరి 10వ పరక పెంచుకుంటే ఇక ఇంట్లో ఈ ఆటో ఇటో గంట తీపొచ్చు అని చూస్తున్నారు. మరి ఇక సంసారం కూడా వెళ్తలేదా మరి ఎట్లా? ఇప్పుడు మనం ఆటోలో పోనీకే మనం ఆలోచిస్తాం, బస్సులో పోనీకే ఆలోచిస్తాం. మెట్రోకి మాత్రం ఎంత పెంచుకున్నా మనం అడగట్లేదు. ఇక మనం అడగని రోజులు ఇలా వ్యవస్థ ఇట్లే ఉంటుంది, మనం ఇట్లే పెంచుకుంటూ పోతాం. కామన్ పీపుల్ మాత్రం సఫర్ అవుతారు ఆటోమేటిక్గా. 20,000 30,000 చేసినా సఫర్ అవుతారు కదా, ఆటోమేటిక్గా సఫర్ అవుతారు. ఈ మెట్రోకి మనం ఎక్కాలంటే మనం ఏం ట్రాఫిక్ తక్కువ అవుతుందని మనం ఎక్కుతాం. కానీ ఇప్పుడు అంతగానం ఎక్కుతున్నా కూడా కంటిన్యూ ఇప్పుడు సర్వీసెస్ పెంచుకోమనండి. మెట్రో ఎక్కువ సర్వీసెస్ కూడా ఎక్కువ వస్తాయి కదా. చాలా పబ్లిక్ ఆడ ఒక్క నిమిషం మనం మెట్రో రాకపోయేసరికి వెయిట్ చేస్తూనే ఉంటాడు పైన. ఒకసారి వెళ్ళి చూడండి, కవర్ చేయండి, సరిపోతుంది. చాలా ఘోరంగా ఉంది. కథ పెద్దగానే ఉంది మెట్రో కథ. మామూలుగా తక్కువ ఉంటాయి కదా, వర్కింగ్ అవర్స్ లో ఎక్కువ ఉంటాయి, మధ్యాహ్నం కూడా తక్కువ ఉంటాయి. ఈ చెవులో పడ్డదా ధర పెంచిరని? చూసిన ఆల్రెడీ మనం న్యూస్. అదేనా? నువ్వు రోజు తిరుగుతావా మెట్రోనే? మెట్రో తిరిగాను, బస్సులో తిరుగుతా కానీ న్యూస్ చూస్తుంటే అప్పుడప్పుడు వెళ్తున్నాం మెట్రోకి అంతే. మరి మెట్రోలో ప్రయాణం బాగానే ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోతాం అండి, టైం సేవ్ అవుతాం. మరి ఇంకేం పిల్లగా దబ్బున పోతున్నారు, దబ్బున వస్తున్నారు. 5 రూపాయలు పెంచితే ఏమవుతుంది మరి? 15 రూపాయలు వేస్తున్నారు ఒకసారి. 5 రూపాయలు పెంచే కానీ 15 రూపాయలు పెంచుతున్నారు ఒకసారి. తగ్గిస్తున్నారు చెప్పారు, ఏమో చెప్పలేము కదా. ఏం పాది కొట్టలేదు, మోదీ సలవాడ్డాడు, యుద్ధాన్ని ఆపిండు అని అంటే చర్చ నడుస్తుంది. ఎందుకని ఆపినట్టు? ఆపిందే మంచిదంట. ఎందుకు ఆపిండా? ఏ చేస్తే అయిపోతుంది ఒక పని. మరి ఇంకేంది మరి, ఊక 10 సార్లు వేసేదానికన్నా. మరి భారతదేశాన్ని అమెరికాలో చేతులు పెట్టిండు, ట్రంప్ చేతులు పెట్టిండు అంటారు తాత, నిజమేనా? ఏమో ఇక అది పెద్ద పెద్దలకి తెలుసు, మనకేం తెలుసు. ట్రంప్ ఫోన్ చేయగానే ఈ కోడియాగా ఆపిందారు యుద్ధం. ఆపిరంటే ఏం మాట్లాడుతుర్రు? నాకు బాంబీ నీకు బుల్లెట్ ఇస్తా అంటే అయిపోయా. ఇది అసలు కథ. ఇది కూడా నడుస్తుంది, చర్చ నడుస్తుంది. అయితే నడుస్తుంది మళ్ళీ ఏదో ఒకటి. ఇక పాకిస్తాన్ కు భారతదేశానికి యుద్ధం నడవంతరంగా ఆగిపోయింది. మోదీ కారెత్తేసిండు. ట్రంప్ కు మోదీకి ఏదో లోపడంగా కథ నడుస్తుంది అనేది ఇప్పుడు అనుకుంటున్నారు. ఎందుకని నడవంతరంగా కారెత్తేసిండు మోడీ అనేది ఇప్పుడు ఆ పిల్లగా అడుగు. इंडिया पाकिस्तान का लड़ाई हो रहा था ना, अब पाकिस्तान से इंडिया कहीं को रोक दिया लड़ाई के लिए? कहीं को रोक दिया बोले तो सीज फायर करे ना, सीज फायर हुआ ना, तो नुकसान नहीं होना बोल के उसके लिए साइज करे होंगे. नहीं वो हमने इन्होंने नरेंद्र मोदी लड़ाई नहीं कर रहे अभी, तो खाली बातचीत कर रहे. नहीं करे हो,
अभी भी नहीं बोल रहा हूँ। करना ना भाई, इंडिया पे जब हमने को लड़ने आए अपने पे, अपने यहाँ कमजोर अपन, नहीं कमजोर नहीं है। अपन इंडियन कितना स्ट्रांग है, अपन क्या चीज अपन दिखाना अपन करेंगे, मोदी तो कर ही रहा है ना, लड़ रहा है। थोड़ा रोक दिए कहते नहीं रोक, नहीं रखे। ఇప్పుడు ఆయన ఏమడగా అంటే हाँ ఇప్పుడు ట్రంప్ చెప్తే మోడీ ఎందుకు వింటుండు? ఆనాడు ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు నిక్సన్ చెప్తే ఇందిరాగాంధీ వినలే. आओ ఏది పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం అవుతుంటే నువ్వెవడమే మాకు చెప్తాను కానీ మూడవనికి సంధి చేయలే ఆమె. అవును. మరి ఇప్పుడు మోడీ ట్రంప్ మాట పట్టుకొని ఎందుకు యుద్ధాన్ని ఆపిండు? ట్రంప్ ఏమో నేను యుద్ధం ఆపినా అని ఆయన ఇప్పటికే 10 సార్లు ప్రకటించుకుండు. మోడీ ఎందుకు, ట్రంప్ ఎందుకు ఇంట్లో ఏలు పెడుతుండు అంటే ఈ భారతదేశాన్ని ట్రంప్ చేతిలో పెట్టిండు ఆ మోడీ అడుగు. हाँ इंडिया अपना ट्रम्प के हाथ में है क्या? फिर तो ट्रम्प कहीं क्यों बात कर रहा? रोक दो तो रोक दिया कहीं को। उसके कहने से नहीं रोका, खाली स्थगित किया गया है ना जी, खाली स्थगित किया है, तो रोका नहीं है। तो अभी लेट क्यों अभी? वो तो बाहर आना ना पब्लिक, हाँ तो आ ही रहा है ना पब्लिक, अभी पब्लिक आ रहा है। पब्लिक बोल रही कि ट्रम्प का बात कहीं को सुन रहे, जब इंदिरा गांधी का बात ही इंदिरा गांधी नहीं सुने जब। नहीं अभी भी नहीं सुन रहा है उसका। ट्रम्प कौन है अपने अपना? ట్రంప్ ఎందుకు ఫోన్ చేసిండు మరి? ट्रम्प फोन करा तो नरेंद्र मोदी रोक दिया कहते। नहीं ऐसा नहीं है, ऐसा नहीं। ట్రంప్ ఫోన్ చేయగానే యుద్ధం ఆపిండు. अरे ट्रम्प फोन करे तो लड़ाई रोक दिया कहते। मोदी उसको कुछ बोला ही नहीं है। ट्रम्प ने बोला, ट्रम्प बोलने नहीं है, वाला था, ट्रम्प वो बोला। लोग पाकिस्तान वाले बोल रहे हैं, मोदी नहीं बोल रहे, नहीं बोल रहे। ఏమంటుండు? ఆయన ఏమంటారు అంటే పాకిస్తాన్ వాళ్ళు చెప్తారు ట్రంప్ ఫోన్ చేస్తే ఆగినామని, ఆగలేరంట వాళ్ళు. ఎవరు? వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్ ఫోన్ చేస్తే ఆగినట్టు కాదు అంటున్నారు ఆయన. ఆహా, ట్రంప్ ఫోన్ చేస్తే యుద్ధం ఆపలేదా? ఆయన అంటుండు. మరి ట్రంపే అంటుండగా, మరి ట్రంప్ చెప్ప తిరుగుతుండగా నేను యుద్ధం ఆపినా, మోదీకి ఫోన్ చేసి నేను యుద్ధం ఆపినా అని ఇప్పటికైనా 10 సార్లు ప్రకటించుకుండు. ट्रम्प बोल रहा कहते 10 बार सबको बोल रहा कहते पब्लिक को। गलत है वो। मैं फोन करते रुक गया, लड़े नहीं तो बहुत बड़ा लड़ाई होता था बल्कि। स्थगित किया है, रोका नहीं, वो कभी भी चालू हो जाएगा। उन्होंने अगर कुछ भी किया तो उसका बदला दिया जाएगा, खाली स्थगित है, रोका नहीं, बंद नहीं हुआ। ఏమంటుండు? ఆయన ఏమంటారు అంటే యుద్ధం ఆపలేదు, కొద్దిగా నిదానంగా ఉండు, ఆయన టైం వచ్చినప్పుడు మేము ఏందో చూపిస్తామంటుండు. ఆహా. ఇండియా ఏందో చూపిస్తామంటుండు. ఆ, ఉడకవే ఉల్లిగడ్డ ఉగాది దాకా అన్నట్టు ఇక ఆయన చూపిస్తాడు. ఇప్పుడు మోక మీద చేయలే కానీ ఇక నేను తర్వాత చేస్తా అంటున్నాడు. అట్లా గిదాట అసలు కథ. ఆ, ఇక మొత్తానికైతే ఇక అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు ఇక నేను చేసేది యుద్ధం అంతా ముంగటు ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదో చిన్నగా సంలాయించినాము, ముంగటు ఉంది. నేను ఏం ప్రకటించలేదు, యుద్ధం ఆపుతున్నా అని ఏం ప్రకటించలేదు. అది ఇంకా కోత లోపటంగా కథ నడుస్తుందని ఇక ఈ బచ్చిగాడు చెప్తుండు. ఈ బచ్చిగాడు చెప్పిన ముచ్చట నాకు అర్థం కాకపోతే ఈ కోళ్ళగా ఈ రకంగా మరి చెప్పుకొస్తుంది. మొత్తానికైతే ఇది మీ నరసయ్య తాత పట్నం హైదరాబాద్ అమీర్పేట గడ్డ మీద అడుగు పెట్టి రాయవారి శుద్ధులు లోకం మీద ఏం జరుగుతుంది ఏంది ఏ కథ అని ముచ్చట్టు రాగుంటే ఇగో ఈ కథ మాత్రం బయటకు వచ్చింది. ఇక చూస్తూనే ఉండరు మన నేను కెమెరామెన్ శివతో మీ నరసయ్య తాత అమీర్పేట గడ్డ.